హలో అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ కీన్ VVRN వరల్డ్. మీరందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? మీరందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. చిన్నపిల్లలకి ఇడ్లీ తినమంటే మారం చేస్తూ ఉంటారు కదా, మనం పెడుతూ ఉంటే వాళ్ళు ఉమ్మేస్తూ ఉంటారు. పెద్ద టాస్క్ ఏదన్నా ఉందంటే వాళ్ళకి ఫుడ్ తినిపించడమే కాదు. అయితే ఇలా సాఫ్ట్గా ఇడ్లీ చేసి ఈ రుచికరమైన కమ్మటి చట్నీతో తినిపించండి, చక్కగా తింటారు. ఇంకా లేట్ చేయకుండా మన వీడియోలోకి వెళ్ళిపోదాం. ఈ మృదువైన ఇడ్లీ అలాగే కమ్మటి చట్నీ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో మన వీడియోలో చూద్దాము. ముందుగా 1 కప్పు మినపప్పు నానబెట్టుకోండి. ఎంతో హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయి. ఈ మినపప్పుని పడేయకండి. ఈ పొట్టుతో వడియాలు పెట్టుకుంటే మనం సాంబార్లో నంచుకునేటప్పుడు గారెలు లెక్క ఉంటాయి. కప్పుకి 2 కప్పుల ఇడ్లీ రవ్వ నానబెట్టుకోండి. 2 టైమ్స్ కడిగి వాటర్ పోసి నానబెట్టుకోండి 2 అవర్స్. ఈ మినపప్పు పొట్టు మొత్తం ఏమి వంచేయకండి, కాస్త ఉండే హెల్త్కి మంచిది. ఎన్ని హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయి పొట్టులో మళ్ళీ చెప్తున్నాను. చాలా మంచిది. నేను కూడా మేము వేసుకుంటే పడేయము పిల్లలకు కాబట్టి కొంచెం తీసి పొట్టు అలా వేస్తుంటాను. ఈ పప్పుని మెత్తగా గ్రైండ్ చేసుకుందాము. గ్రైండర్లో అయితే ఒదుగవుతుంది కదా, గ్రైండర్లో చేసుకుంటే బాగుంటుంది. ఈ విధంగా మెత్తగా గ్రైండ్ అయితే సరిపోతుంది. చూడండి, పిండిని ఒక గిన్నెలోకి తీసుకుందాము. నానబెట్టుకున్న రవ్వను కూడా పిండిలో వేసి మొత్తం కలుపుకుందాము. నైట్ మొత్తం ఇలానే పెట్టండి. చట్నీ ప్రిపేర్ చేసుకుందాం. పల్లీలు వేయించుకోండి. చల్లారిన తర్వాత పొట్టు తీసుకోండి.
సాల్ట్ వేసుకుని కొంచెం వాటర్ వేసుకుని గ్రైండ్ చేసుకున్నాము. చట్నీ రెడీ అయిపోయింది. ఇడ్లీ కూడా రెడీ అయిపోయింది. మెత్తటి ఇడ్లీని కమ్మటి చట్నీ ఎక్కువ వేసి తినిపించండి. పల్లీలు హెల్త్కి మంచివి పిల్లలకి. చూడండి ఎంత సాఫ్ట్గా కుక్ అయిందో, ఎంత బాగా వచ్చిందో. చాలా మెత్తగా ఉన్నాయి. నోట్లో వేసుకుంటే వెన్నలా కరిగిపోవాల్సిందే. ఇంకా నెయ్యి కూడా అవసరం లేదు. పెట్టి చూడండి, కడుపు నిండా తింటారు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయండి.